నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉంది చైర్మన్ పదవి? ఏముంది, పని చేయడానికి వచ్చాం కదా ఇక్కడ. సేవకు వచ్చాం మేము, అమ్మవారి సేవకి. మేము వచ్చి ఇంకా నెల కాలేదు. అయినా కూడా నేను చాలా చురుగ్గా ఉన్నాను. నేను దసరాలోనే వచ్చాను. ఇవన్నీ నాకు అనుభవం. ఎప్పటి నుంచో చూస్తుంది, 40 ఏళ్ళ నుంచి నేను ఈ టెంపుల్కి వస్తూ ఉంటా. కొత్త ఏం కాదు, చైర్మన్ అయితే కొత్త. కానీ ఇక్కడ అంతా కూడా నాకు కుట్టిన పిండిలాగా నాకు అన్నీ తెలుసు. 40 ఏళ్ళ నుంచి దర్శనానికి వస్తా తల్లి దగ్గరికి. కాబట్టి అది చూసుకుంటా వెళ్ళిపోగలను, అన్నీ కూడా చేయగలను. పార్టీ జెండా కూడా పట్టని మీకు చైర్మన్ పదవి ఎలా వచ్చింది? అసలు నన్ను పార్టీ పట్టని అంటే చాలా తప్పు. అది ఎవరు చెప్పినా కూడా నేను పార్టీలో మరి ఇప్పుడు అనకూడదు. కానీ ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడున్నాళ్ళు ఎవరు లేరు, ఏ నాయకుడు లేరు. ఆయన పార్టీ పెడతానికి మెడ్రాస్ నుంచి రావటం, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో కలుపుతాం మేము, ఆయన వెంట ఫాలో అవటం. ఈవినింగ్ పార్టీ పెట్టేటప్పుడు మేము మేము యూత్ అప్పుడు కాలేజ్ చదువుతున్నాను నేను. నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం. స్టేజ్ ఎక్కేసా, ఆ 10 మందిలే పట్టే స్టేజీలో నువ్వు ఎమ్మెల్యే కూడా అసలు లాన్లో. అది ఇంతకుముందు కూడా మీడియా వాళ్ళకి చెప్పాను నేను ఆ మాట. నేను అలా నేను ఉన్నాను. ఆ రోజు కానీ ఆయన జిల్లా అంతా తిరిగేవాళ్ళం, స్కూటర్లు వేసుకుని. ఇక యూత్లో తెలుసు కదా మీకు, ఇక తిండి వ్యవహారం మంచినీళ్ళు తాగామా లేదా ఏం ఉండదు. వాళ్ళ హీరోలు వస్తే ఫ్యాన్స్ ఎలా వెళ్తారో మేము కూడా అంతే. ఆ రోజున అలా తిరిగాను. అలా కంటిన్యూ కూడా నేను మొట్టమొదటి ట్రిప్ ఎమ్మెల్యేలు కానీ అందరూ నాకు తెలుసు. ఫస్ట్ టర్మ్ ఎవరెవరికి ఆయన ఇచ్చాడో, ఒక జగ్గయ్యపేట దగ్గర నుంచి లోకేశ్వర రావు అని ఫస్ట్ ఎమ్మెల్యేకి ఇచ్చాడు. అలాగే బందరు, పెడన, అవినిగడ్డ అందరూ తెలుసు నాకు. ఆ ట్రిప్లో ఎమ్మెల్యేలు అంతా తెలుసు నాకు. మరి అక్కడ ఆ రోజుల్లో మా కంకిపాడు దగ్గర నుంచి మరి మేము చాలా చురుగ్గా ఉండేవాళ్ళం. కంకిపాడు నియోజకం అప్పుడు అది, తర్వాత ఇప్పుడు ఇది పెనలూరు నియోజకం అయింది. కంకిపాడు అంటే ఆ రోజు సుమారుగా నాకు తెలిసి నేపాల్ దగ్గర నుంచి ఇటు పైడూరుపాడు ఇవన్నీ కూడా ఉండేవి. చాలా పెద్ద నియోజకం కంకిపాడు అంటే. అవన్నీ అందరికి తెలియదు ఇప్పుడు. అది అంతేగాని తిరగలేదు ఇచ్చారంటే నాకన్నా తిరిగినాడే లేరు నిజం చెప్పాలంటే. ఇంకా నాకు చాలా ఆలస్యంగా వచ్చింది పదవి అనేది. నాకు ఈ ఏజ్లో ఎప్పుడూ అడగల, అసలు ఆలోచన లేదు నాకు. ఎప్పుడో వచ్చేది నాకు. పార్టీలో తిరగడం తప్ప నాకు ఇది కావాలి. నేను ఏ రోజు ఎవరికి అప్లికేషన్ పెట్టలేదు. నేను నిజంగా పెట్టుంటే ఇవాళ కాదు, నాకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే రావాలి. అందరూ పరిచయాలే నాకు. కానీ ఎక్కడ కూడా మీరు పరిచయాలు ఉపయోగించుకోవాలి. ఎక్కడ ఎవరిని ఉపయోగించుకోవాలా నేను, అసలు ఆ లైన్లో లేను నేను ఎప్పుడు కూడా. అది సార్, ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయాల్లో 2వ దేవస్థానం అయినటువంటి అమ్మవారి గుడి, ఇక్కడ చైర్మన్ పదవి రావడం ఎలా ఉంది మీకు? నాకు ఈ తల్లి దగ్గర, ఇంద్రకీలాద్రి, ఆ శ్రీ దుర్గాదేవి దగ్గర నాకు ఈ పదవి రావడం అంటే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నా పేరు సూచిస్తాం. నాకు ఇంత అంత ఆనందం కాదు. నేను మామూలుగా పరమ భక్తుడు. నేను ఈ శక్తి భవాని ఆమె ఈ రాష్ట్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ దేశ ప్రజలందరికీ ఇష్టం ఆమె. అటువంటి శక్తి తల్లి అది ఆమె దగ్గర ఉంది, విన్నారా? మరి అటువంటిది ఈ రాష్ట్రంలో ఇంతమందిలో నాకు వారు ఇవ్వటం, నేను నా ఆనందానికి అంతులేదు. ఆయన ఇచ్చిన మాట ఇచ్చినందుకు ఆయనది ఒకటే మాట, భక్తులను ఇబ్బంది పెడకూడదు, అది చూసుకోండి, సమన్వయంతో నడపండి. అదే లైన్లో ఉన్నాం మేము. ఎక్కడ కూడా భక్తులు మీరు దేశాలు చూశారు మీరు, ఎంత చక్కగా అన్ని లక్షల మంది వస్తే చక్కగా ఒక్క ప్రమాదం కూడా ఎక్కడ జరగనీయకుండా పంపించాం. కార్తీక మాసం కావచ్చు, మళ్ళీ కార్తీక మాసం జరుగుతున్నాయి. మరి ఇదివరకు టెంపుల్ వేరు, ఇప్పుడు మన రాజధాని అమరావతిలో ఉంది ఈ టెంపుల్. రాష్ట్రం మధ్యలో ఉంది, ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంది. కాబట్టి ప్రజలు చక్కగా వస్తానికి తండోపతండలుగా వస్తున్నారు. ఎప్పుడు ఊహించినట్టుగా వచ్చారు మన దసరాకి. ఎందుకు? కేవలం బాబు గారి పరిపాలనలో దర్శనం బాగా జరుగుద్ది, టెంపుల్లో ఇబ్బంది పడం, అందుకోసమే వచ్చారు అంత జనం, ఎప్పుడు లేని జనం. అది ఊహించే ఏర్పాట్లు చేశారు ఆఫీసర్లు అందరూ, అన్ని రకాల ఆఫీసర్లు, ఎండోమెంట్సే కాదు, కలెక్టర్ గారు, పోలీసు, మున్సిపల్, ఇది పైనుంచి మళ్ళీ మానిటర్ చేశారు సీఎం గారి దగ్గర నుంచి అందరూ. మా కమిషనరు, ఎండోమెంట్స్ మినిస్టరు అందరూ చేయటం వల్లే చాలా జాగ్రత్తగా నడిపాము ఇది. ఎందుకంటే 2 లక్షల మందిలో మరి ఈ ఉన్న ప్లేస్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అది.
ఎప్పటికప్పుడు ఏదన్నా ఎక్కడ చిన్న తేడా కూడా జరగకుండా. అది అందుకోసం ఎప్పుడు ఏం జరగదు ఇక్కడ, అంతా ప్రశాంతంగా జరుగుద్ది. ఇంకా చాలా డెవలప్మెంట్ అవ్వబోతుంది ఈ టెంపుల్. చాలా ప్లానింగ్ ఉంది దీనికి. అతి త్వరలో మామూలు రోజుల్లో కూడా 1,00,000 మంది 1,20,000 మంది 1,50,000 మంది వచ్చే రోజులు ఉన్నాయి ముందు ముందు వస్తారు. అందుకోసం దాని తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఆయనకి ఈ ప్లాన్లన్నీ పెట్టి మరి ఆయన సూచనలతో ఈ టెంపుల్ని చాలా అభివృద్ధి చేయబోతున్నాం. చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కానీ, కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో కానీ, మరి దాతల దగ్గర నుంచి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఒక మంచి పని చేస్తున్నామంటే కోటాది కోట్లు ఇచ్చే దాతలు ఉన్నారు. వాళ్ళ సహాయంతో ఈ టెంపుల్ని ఇంత అమరావతి ఈ రాష్ట్రం మధ్యలో ఉన్న టెంపుల్ని చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ప్రజల సహాయంతో కూడా మేము తీసుకుని మేము చేస్తాం. సార్, బాలకృష్ణ వెంట ఉన్నందుకే చైర్మన్ పదవి వచ్చిందనే మాటలో నిజమెంత? నాకు బాలకృష్ణ గారు వెంట ఉన్నమాట వాస్తవం. నేను ఇవాళ కాదు, 25 years నుంచి నాకు ఆయన బాగా క్లోజు. ఆయన అంటే చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఎవరికి ఇప్పలేదు. నా దగ్గర క్వాలిటీ ఉంది, నేను మనిషిని, నేను నా వ్యక్తిత్వం ఏంటి ఆయన తెలుసు. నేను పార్టీలో ఉన్నా కాబట్టి నాకు ఇప్పించాడు ఆయన, నాకు చెప్పాడు, రికమెండ్ చేశాడు ఆయన. ఆయన రికమెండ్ చేశారు, బాబు గారు ఇచ్చారు. ఆ తల్లి దయ నాకు ఉండబట్టి వచ్చింది. తల్లి వల్ల తల్లి పిలిస్తే వచ్చా, అంత ఆషామాష కాదు. చాలామంది ట్రై చేసి ఉంటారు వాళ్ళు. ఇవాళ ఇదివరకు మళ్ళీ కాదు, ఇది కూడం ప్రభుత్వం, 3 పార్టీల కలయిక ఇది. ఈ 3 పార్టీల కలయికలో ఆశిస్తుంది తప్పలేదు కదా. మరి నాయకులు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, బాగా సీనియర్లు ఉంటారు, అందరూ అడుగుతారు, అన్ని రకాలు అడుగుతారు. తప్పే ఉంది దాంట్లో, అడుగుతారు కదా. అడిగారు. అయినా అందుకోసం నేను అనుకున్నా, నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి. నేను నాకు ఈ కూటమి ప్రభుత్వంలో మీరు నాకు ఇవ్వటం, ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. ఎక్కడా కూడా ఇక్కడ మంచి పేరు తీసుకొస్తాను. దీనికి మంచి వాడికి ఇచ్చాము మనం, సరైన వాడికి ఇచ్చారు అన్నట్టుగా నేను చేస్తాను డెఫినెట్గా. అదండి సార్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో విభేదాలు ఉన్నమాట నిజమేనా? బోడే ప్రసాద్ నేను చిన్నతనం నుంచి తిరిగాం. నాకన్నా ఏజ్లో చాలా తక్కువాడు, చిన్నవాడా, ఒకే ఊరు విన్నారా, కలిసి రోజులు నెలల తరబడి కూర్చున్నాం. మా బ్యాచ్ ఉన్న 15-20 మంది ఊళ్ళో అంతా యూత్ అంతా ఒకసారి కూర్చుంటారు కదా సరదాగా, అలాగా మేము కూర్చునేవాళ్ళం. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చినప్పుడు తర్వాత కూడా నేను ఆనందపడ్డాను. విన్నారా, నాకు అతనికి దేని కాడ గొడవ ఉంటుంది, డబ్బుల కాడ గొడవ ఉంటుందా, దేని కాడ గొడవ ఉంటుంది. నేను ప్రచారం చేయలేదని మీరు అన్నారా, ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రచారం చేసినట్టుగా అతను అంటే వ్యాన్లో కూడా నేను ప్రయాణం చేసినట్టుగా, మేము అక్కడ ఇట్లా చేతులు ఊపుకుంటా వెళ్ళినట్టుగా, ఆల్ ఎవిడెన్స్ విత్ ఫొటోస్ ఐఎమ్ హ్యావింగ్. ఏదో ఎవడో ఒకడో చేయలేదు అది ఇది ఎవడన్నా చల్లదు, అది క్లియర్ కట్. కావాలి ఎవిడెన్స్ అంటే ఐ విల్ షో ఇన్ మై ఫోన్, నా ఫోన్లో ఉన్నాయి. అతను చెప్పాలని నేను చేయలేదనమని. మీరు ప్రచారంలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? మొన్న ఎలక్షన్లో ఫోటోలో చూపిస్తాను మీకు, మొన్న ఎలక్షన్లోనే చూపిస్తాను మీకు. మొన్న ఎలక్షన్లోనే వ్యాన్ మీద ఆ ఫోటో చూపిస్తే మొన్న ఎలక్షన్లోనే చెబుతాడు అతను. ఆ ఫోటోలు చూపిస్తే మొన్న ఎలక్షన్ మీద నడిచి వెళ్ళామని చూపిస్తాడు. సార్, మీకు బోడే ప్రసాద్కి విభేదాలు ఉన్నాయంటుంటారు. అయితే మీకు చైర్మన్ పదవి ఇవ్వటం అనేది బోడే ప్రసాద్ గారికి ఇష్టం లేదు అని కూడా చెప్పుకుంటుంటారు. ఇందులో నిజమెంత? ఏమో అది ఇష్టం లేదో నాకు తెలియదు, మనసులో మాట నాకు తెలియదు కదా. నా మనసులో అతను తెలుసుద్దా, మీ మనసులో ఏముందన్న నాకు తెలుసుద్దా? సార్, దుర్గగుడిలో వెండి విగ్రహాల చోరీ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆ జరిగిన దాని మీద కేసులైనవి, గొడవలైనవి, అదేదో రికవరీ చేశారని కూడా విన్నాను నేను. అది రికవరీ ఏ విధంగా అయిందనేది కూడా నాకు తెలియదు. ఎలా తెచ్చి పెట్టారా, లేకపోతే ఆర్డినే తీసుకొచ్చి పట్టుకున్నారా? మరి నేను నా ఎంక్వైరీలో ఆ కేసు పుటప్ చేయలేదు, దాని మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు అది పోయినాయి, పట్టుకుంటే దొంగను పట్టుకోవాలి కదా. ఎవడు తీసుకెళ్ళాడు, ఎవడు దాని మీద కేసు పుటప్ చేసి ఉండాలి కదా వాడి మీద. మరి అటువంటివి ఉన్నాయి లేవా అనేది ఎప్పుడో జరిగిన విషయం కాబట్టి నేను అంత దానికి లోతుకు పోలే. నేను వచ్చి 25 రోజులు అయింది, మరి నాకు చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడో జరిగిన వాటిని బయటికి తీసే లాభమే ఉంది. నేను అంటే ఇప్పుడు మీరు ఆ కేసు బయటకు తీరా, దాని వివరం మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చూస్తా అసలు ఆ కేసు ఎంతవరకు ఉంది, ఏంటి, ఎవరి మీద ఉంది, ఎవరు తీసుకెళ్లారా లేదా, తీసుకెళ్తే దాని ఎట్లా రికవరీ అయింది ఏంటి నేను కనుక్కుంటా. ఈ మధ్యకాలంలో కూడా నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్ అప్పుడు దాకా తెలియదు, నా స్నేహితుడు ఇచ్చాడు ఈ విగ్రహాలు. హైదరాబాద్లో ఉంటాడు. ఐఎమ్ హ్యావింగ్ ఫొటోస్ ఇన్ మై సెల్ ఫోన్. వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేశారు. నా స్నేహితుడు అతను ఒకప్పుడు విజయవాడని ఉండేలాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన విగ్రహాలు అయ్యి
సార్ కొండపైన ఇప్పటికీ కూడా వైసీపీ నేతల హవా నడుస్తుంది అంటుంటారు. అంటే ఇప్పటికీ కూడా వైసీపీ నేతలే చక్రం తిప్పుతున్నారు అమ్మవారి కొండ పైన అని విమర్శలు వస్తా ఉన్నాయి. నేను ఉండగా ఆ నాటకాలు జరగవు ఇక్కడ, ఆ యాషాలు నేను సమస్య లేదు దాంట్లో. ఎందుకంటే ఎందుకు అన్నారంటే మీరు రీసెంట్గా ఎవరో ఒక ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ఎవరో ఒక అతను పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నేను లేనప్పుడు ఇక్కడ నేను అప్పుడే భోజనానికి వెళ్ళా 2:30-3 గంటల టైంలో. ఆ కొండరాళ్ళు కొంచెం జార్నీ అంటే చూసి ఐఎమ్ నాట్ హియర్. నాకు గంట తర్వాత తెలిసింది. ఇమీడియట్గా నేను వచ్చాను, విచారించాను. ఈవో గారు ఊళ్ళో లేడు. నెక్స్ట్ డే నేను ఈవోతో కూర్చున్నాను, అది వెరిఫై చేయమన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ టేక్ యాక్షన్ అన్నాను. ఇప్పుడు ఎంతో మంది భక్తులు వస్తారు, దొంగలు దొరలు అందరూ వస్తారు ఇక్కడికి, హంతకులు వస్తారు. ఎవరిని మనకు ఆపే రైట్ లేదు. ఆ తల్లి దగ్గరికి అందరూ ఆమె దేవుళ్ళని కావాలని చెప్పి వస్తారు. అమ్మ తల్లి కాపాడు, నన్ను కాపాడు అని మంచాళ్ళు వస్తారు, చెడ్డాళ్ళు వస్తారు. మరి వాళ్ళు మనం ఆపడానికి రైట్ లేదు. కానీ నా ఛాంబర్కి తీసుకొచ్చే రైటు ఇక్కడ ఎవరో ఆఫీసర్ కూడా లేదు వితౌట్ మై పర్మిషన్. ఐఎమ్ ద చైర్మన్ హియర్, ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ రైట్స్. దాని ప్రకారం నడవాల్సిందే సిబ్బంది అంతా కూడా. నా పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాడు కాబట్టి యాక్షన్ తీసుకోమన్నా. తీసుకుని కొండ ప్రాంతంలోంచి కింద పెట్టించాం అతన్ని. ఎస్, అది జరిగింది. ఇంకా ఎలా జరగనిస్తాం, ఎవరిని జరగనేం. కృష్ణా నదిలో మహిళలు స్నానం చేసిన తర్వాత బట్టలుగా మార్చుకోవడానికి కానివ్వండి, ఏదైనా అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకి డిసెంబర్లో విరమణ జరుగుద్ది. మాతలు భవానీ మాతలు ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంకెక్కువ పెడుతున్నాం విపరీతంగా. ఎక్కడ కావాలి అక్కడ బోర్డులు. మా ట్రస్ట్ బోర్డు మీటింగ్ రేపు జరగబోతుంది. దాంట్లో నేను సూచన చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ బోర్డ్స్, నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్. వాళ్ళకి బట్టలు స్నానం చేస్తారు ఎంతోమంది, డ్రెస్ మార్చుకోవడానికి వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. మొన్న కూడా ఎక్కడ ఏమి కంప్లైంట్ లేకుండా జరిగింది. అన్ని చోట్ల బోర్డులు పెడుతున్నాం. టెంపుల్లో కూడా ఇక నుంచి మంచి అన్ని బోర్డులు వస్తాయి. ఏ పూజకి ఎడిదారి, ఏ పూజకి ఎడిదారి, శివాలయం ఎడిదారి అన్నీ కూడా ఎవరు ఎత్తుక్కుని అడగకుండా తలకాయ ఎత్తుకుని చూస్తే దారులు కనపడేట్టుగా బోర్డులు పెట్టించబోతున్నాను. అవన్నీ రేపు మీటింగ్లో పెట్టబోతున్నాను నేను. కొంచెం హై టెక్నాలజీతో వేడి ఏమీ లేకుండా తిరుపతి లాగా చేద్దామంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పారు. అయినా కూడా దాన్ని టేక్ యాక్షన్ ఇమీడియట్లీ, దాన్ని డిలే చేయొద్దు. అన్ని లైన్లోకి వచ్చేయాలి. ఇవన్నీ కూడా చెబుతున్నాం. ఈ డెఫినెట్గా రాబో 4-5 నెలల్లో కూడా ఈ లైన్లోకి వచ్చేస్తాయి. పక్కా బిల్డింగ్లు 2 కింద, డౌటే లేదు. అవసరం, అది ఇమీడియట్గా అవసరం అయ్యి వచ్చేస్తాయి. 4-5 నెలలు అయిపోతాయి. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇక్కడ. సామాన్య భక్తులే విఐపీలు. ఇక దాంట్లో రెండో ఆలోచన ఉండదు. అలాగే జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్స్ వాళ్ళని కూడా చూసుకోవాలి మనం. మరి వాళ్ళందరికీ లైన్లో నుంచోబెట్టలేదు నేను. వాళ్ళందరికీ ఎన్నో పనులు ఉంటాయి. ఒక ఎంపీ గారు వస్తాడు, ఒక మంత్రి గారు వస్తాడు. మేము లైన్లో నుంచోబెట్టి అందరికి మళ్ళీ లైన్లోకి వెళ్ళమంటే అవ్వదు కదా. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఇక్కడ 1-2 గంటలు పట్టుద్ది లైన్ అంటే ఇబ్బంది కదా. ఆ జడ్జి గారికి పొద్దున్న ఆ రోజు రావాలనిపిస్తే 8ంటికి వస్తాడు ఆయన, 9ంటికి వస్తాడు, కోర్టుకు వెళ్ళిపోవాలి ఆయన. ఆయన లైన్లో పెట్టలేం కదా. అందుకని ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇస్తాం డెఫినెట్గా. వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. దాంట్లో డౌటే లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదివరకు ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇక్కడ మార్చాం. ఇప్పుడు చూడండి, ఒక 10 రోజుల నుంచి చూడండి ఏ రకంగా నీట్నెస్గా ఉంటుందో, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ డౌటే లేదు. అవి ఊరుకోం, తిరుగుతూ ఉంటాను నేను. నేనే సీట్లో కూర్చొని పద్దాక నేను అన్ని షాపులు ఏమంటే అన్ని చోట్లకి వెళ్తాను. నేను మొత్తం రౌండ్లు వేస్తాను. అందరికీ తెలిసేది. అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉన్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. అమ్మా, ఏ ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, నేను లైన్లో అడుగుతూ ఉంటాను. ఎంతోమంది నేను గమనిస్తాను వాళ్ళని, ఎవరిని ఎక్కడి నుంచి వచ్చారనేది. వాళ్ళు హైదరాబాద్ అంటారు, మెడ్రాస్ అంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు. ఎవరికి ఇబ్బంది జరిగినాం. ఎవరికి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళు తక్కువ రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరమైతే మేము గవర్నమెంట్లో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి ఒక స్లాట్ లాగా పెట్టి వాళ్ళకి ఒక టైం పెట్టి చేద్దాం నా మనసులో ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి అది ఇప్పుడు దాకా ఇంతవరకు మరి ఏముందో ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు 1 వీక్ ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కదా. వాళ్ళ లైన్లో పెడితే కుదరదు. వాళ్ళు ఏ టికెట్ అయినా కొంటారు వాళ్ళు. ఇప్పుడు 500 తీసుకుని అర్బూర్లో తీసుకెళ్తున్నాం. ఒకసారి అయినా కూడా 1 గంట పట్టుద్ది. అలా కాకుండా వాళ్ళు తీసుకెళ్లే విధానం చూద్దామని ఒక ఆలోచన. ఒక స్లాట్ లాగా పెట్టి 2 టైములు పెట్టి, లేదంటే ఒక టికెట్ ఏమన్నా వాళ్ళు అది పెట్టొచ్చా పెట్టకూడదా. ఒక 500 టికెట్, కొంతమందికి 1000 టికెట్ పెడితే బాగోదు కదా. అది ఇప్పటికే 500 పెట్టాం. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 4 వెళ్ళాలంటే 2000 రూపాయలు అవుద్ది.
అవుతుంది. మరి 2000 వెళ్ళిన గోత్రనామం చదవాలి, కొంచెం లేట్ అవుద్ది. మరి లైన్ పెద్ద లైన్ ఉంటుంది, ఫ్రైడే సాటర్డే సండే అవును. హెవీ రష్ ఉంటుంది. అప్పుడు భక్తులు అంత పెరిగిపోయారు. దానివల్ల అవన్నీ చూసి నేను ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలనేయకుండా నేను మారుతున్నా. నేను అందరిని పలకరిస్తా. అసలు నేను తిరుగుతూ పలకరిస్తా. ఎంతో మంది ఆనందపడతారు, నాతో ఫోటోలు దిగుతారు ఎంతో మంది. మొన్న భోగాపురం నుంచి వచ్చారు, వైజాగ్ శ్రీకాకుళం వాళ్ళు. నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆనందపడతారు. వాళ్ళు నేను ఫలానా చెబుతుంటే ఎన్నో ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి. బాలకృష్ణ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఫ్యాన్ ఎన్టీఆర్, ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ కొడుకు ఆయన. మాకు ఆ పిచ్చి, మేము ఫాలో అయ్యాం. మేము స్కూల్ వెళ్ళాం. ఒకసారి ఇసుక ఎత్తే రాళ్ళని బందర్ రోడ్, అసలు మీరు ఊహించరు అది. ఎన్టీఆర్ గారు వస్తుంటే సాయంత్రం 5 కాడి నుంచి తెల్లారగడ్డ అయిన దాకా ఎలా ఉండేవాళ్ళం రోడ్ల మీద. అందరు కూడా ఏం జనంతో ఉండారు. పెద్ద ఊరేగింపుతో పెద్ద ర్యాలీతో బందర్ రోడ్డు మీద నడిచింది మా ఊరి మీదుగా. ఆ రోజు నన్ను ఎంత గమనించాడో ఏమో తెలియదు, కానీ నేను పద్దాక కనిపిస్తున్న బండి వేసుకుని తప్పించి అన్ని ఊళ్ళలో అన్ని ఇళ్ళల్లో. ఆ తర్వాత నా స్నేహితుడు ఒకటి సినిమా తీస్తానికి అని చెప్పి మేము వెళ్ళాం. అక్కడ తిరిగాం కొంత. ఆ రోజుల్లో ఆయన డిమాండ్ బాగా, ఇప్పుడు ఇంతకన్నా గట్టి స్ట్రాంగ్ ఉండేది, ఇస్తే చాలు అనేది ఉండేది. మరి అటు ఆ పరిచయం అయ్యాడైనా, పరిచయానికి కానించి కూడా నా లిమిట్స్తో నేను ఉన్నాను ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఐడావిడ ఎంత పరిచయం ఉన్నా, నేను ఇంటికి రమ్మన్నా వెళ్ళిపోవడం, నేను ఫోన్ చేయకపోవడం. ఈ రోజు కూడా నేను ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్తా, నెలలో 2 సార్లు. నేను ఆయనకు ఫోన్ చేయను. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఆయనకి సినిమా పనులు, డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో మీటింగ్లు ఉంటాయి, షూటింగ్లు ఉంటాయి. లేకపోతే ఆయనకి బస్తారకం హాస్పిటల్లో ఎంతో పని ఉంటుంది. ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకోవాలి, ఆ వ్యవహారం అంతా కూడా. మరి మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. ఆయన ఫోన్ చేసి హలో అంటే నేను పలుకుతా. నేను చేయను ఎప్పుడు. నేను కాపాడుకున్నది అది కాపాడుకున్నా కాబట్టే నన్ను ఈ రోజు కూడా ఆయన గారు అని పిలుస్తాడు. గాంధీ గారు అంటాడు. అదే నాకు అంతకన్నా ఏం లేదు. ఇంకా అదే అన్నీ నాకు, నా అదృష్టం కూడా అదే. నేను అంత సిస్టమేటిక్గా ఉంటాను. నేను ఇంకా ఎక్కడా కూడా ఎక్కువగా వెళ్ళను. అందుకనే ఇప్పుడు అంత ఎక్కువగా వెళ్ళలేదు కాబట్టి నాకు ఈ పదవులు ఇప్పుడు దాకా రాలా. లేదా నాకు ఎప్పుడో వచ్చాయి. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి ఉండా. అప్పటి నుంచి ఎవరున్నారండి? ఎవరు లేరు కదా. అప్పటి నుంచి ఎవరు లేరు. మరి మేము అక్కడ యూత్లో ఉన్నాం, మాతో పాటు ఉన్నారు. మా ఏజ్లో వాళ్ళు ఇంకా చాలామంది పార్టీ వాళ్ళు ఉన్నారు. మాకు అన్ని విషయాలు తెలుసు. అప్పటి నుంచి ఏం జరిగినాయి, ఏంటి కథలు, వ్యవహారాలు, గవర్నమెంట్ పడిపోవడం, లెగుస్తాం, పడేయటం అన్నీ కూడా మా కళతో మేము చూస్తూనే ఉన్నాం. మరి వాళ్ళంతా ఉండాలంతా పెద్దవాళ్ళు అయిపోయారు. తర్వాత యూత్ రావాలి కాబట్టి వచ్చింది. వెనకమాల యూత్ అంతా వచ్చింది ఇప్పుడు. అది ఈ పార్టీకి పరిగెత్తే గుర్రం కావాలి కదా, అందుకోసం అలా జరిగింది. అంతేగాని మరి ఆయన వేసిన పునాది లేనివాడి కోసం ఆయన ఈ పార్టీ పెట్టిందే. మన తెలుగు వాళ్ళకి విలువ లేదు, మర్యాద లేదు. ఈ ఢిల్లీ వాళ్ళ చేతుల్లో బొమ్మల్లాగా అయిపోతున్నారు మన నాయకులు. అలా కాదు, మన తెలుగు జాతి చూపించాలి. లేనివాడి కోసం, 5 స్టార్లో ఉన్నవాడి కోసం కాదు, అట్టడుగు వర్గాలకి మనం చేతినివ్వాలి. ఇల్లు కావాలి, బట్ట కావాలి, తిండి కావాలి. అందుకనే 2 రూపాయలు బియ్యం పెట్టాడు, ఇల్లు పథకం పెట్టాడు. అన్ని ఆ పథకాలే వాళ్ళ, అన్ని అదే పథకాల లైన్లో వచ్చిన. అంతకుముందు ఏమీ లేదు. మరి ఆయన తీసుకొచ్చిన అమోహం ఆయనకి. మరి ఆయన గుండెల్లో ఉన్నాడే వాళ్ళ ప్రజలకి పక్కాగా. అట్టడుగు వర్గాలన్నిటికి కూడా ఒక్కోసారి మోసపోయి ఓటింగ్ వేరేగా వేయచ్చు. మొన్న చూశారు మీరు 1924 మధ్య పరిపాలనా వ్యవహారం అంతా వామో అని దండం పెట్టి అందరూ కూడా ఈ దోపిడీకి మనకు వద్దని. నేను ఇక్కడ మాట్లాడకూడదు. యాక్చువల్గా నేను చైర్మన్గా, టెంపుల్ చైర్మన్ ఉండే కాబట్టి పాలిటిక్స్ అది మాట్లాడేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. మరి దానికి టీడీపీ పొలిట్ బ్యూరో ఉంది, లేకపోతే స్పోక్స్మెన్స్ ఉన్నారు. మరి అది చూసే కదా. ఒకసారి మోసపోతాం, పద్దాకా మోసపోం కదా. మోసపోయటం వల్ల ఏం జరిగిందో తెలుసు కదా. ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగిందో, ఎంత వెనక్కి తొవ్వికెళ్ళిపోయారు, సంపద అంతా పోయింది. అది పరిస్థితి. కాబట్టి ఇంకా తప్పు జరగదు. ఆ దేవుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఎవరు ఏం చేయలేరు. ఎంతోమంది నాయకులు కత్తులతో, పోట్లతో పొడిచి వెళ్ళిపోయారు. అది బతుకుతానే ఉంది, బతుకుద్ది. అది ఎప్పుడు కూడా దానికి చెక్కు చెదరదు ఆ పార్టీ. ఇలాగే ఉంటుంది ఈ ప్రజల కోసం. ఈ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి. వారు మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడు. నిద్ర పోతున్నాడా లేదా అన్నట్టుగా ఉంది. పద్దాకా ఫారిన్ కంట్రీస్ వెళ్తాం ఫండ్ కోసం, పద్దాకా ఢిల్లీ వెళ్తాం. మరి అంతకుముందు పద్దాకా దేనికి వెళ్ళేవాళ్ళు మీ అందరూ తెలుసు.
ఢిల్లీ వెళ్ళినా ఫారిన్ వెళ్ళినా పర్సనల్ పనుల కోసం వెళ్ళేవాళ్ళు. లండన్ వెళ్ళొచ్చా? ఇప్పుడు ఈ రకంగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతానే మరి ఇంత కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళ కోసం. మరి కనీసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు వెనకెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని 10 ఏళ్లలో వెనక్కి తీసుకురావాలని చూస్తున్నారు వీళ్ళు. అవును సార్. మరి ప్రజలంతా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకొని రుణపడి ఉంటాం మనం వాళ్ళ కుటుంబాలకు. మనం దేవి నవరాత్రులు కావచ్చు, ఉచిత బస్సు వాళ్ళు కూడా టెంపుల్కి అంత మహిళలు రావటం కానీ అంత బాగున్నట్టుంది అని నేను అనుకుంటున్నా. అందుకోసమే ఈసారి అంత జనం వచ్చారనుకుంటున్నా నేను. అది ఉందని నా మనసులో ఉంది. అది కూడా ఒక కారణం అయితే అవ్వచ్చు. ఇంతమంది కానీ మామూలుగానే ఈ తల్లి ఈ ప్రభుత్వంలో దర్శనం బాగా జరుగుద్ది డెఫినెట్గా మనసులో ఉంది అందరికి. గుళ్ళు అంటే వాళ్ళు రక్షిస్తారు, భక్షించరు, అక్కడ సౌకర్యాలు బాగా చేస్తారు అనేది ఉంది డెఫినెట్గా. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం ఉంది ప్రజలకి. ఉన్నమట్టి అంతమంది వచ్చారు నేను అనుకుంటున్నాను. సార్, మీరు చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత దుర్గ గుడికి ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? నా ఫస్ట్ మీటింగ్ రేపు జరుగుతుంది. అవును. మేము మొన్న 11వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేశా. చాలా గమనించాను. నేను చేయాల్సిన మార్పులు కూడా నేను పేపర్లో పెట్టుకున్నా 20. అవన్నీ కూడా 1 by 1 అవుతాయి, ఒకసారిగా అవ్వవు. అవన్నీ పెడతా నేను సిస్టమేటిక్గా. ముందు పరిసరాలు క్లీన్గా ఉండాలి, బోర్డులు ఉండాలి, ఓకే, బస్సు సౌకర్యాలు బస్సులు ఉన్నాయి మనకి, వ్యాన్లు ఉన్నాయి, ఉన్నాయి, నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో తీసుకురావడం వ్యవహారం. మనకు పార్కింగ్ చాలా తక్కువగా ఉంది, దాని మీద శ్రద్ధ. అట్లాగే మరి కొండ ఇబ్బందులు ఏం జరగకుండా దాని రక్షణ ఎలా వ్యవహారం ఏంటి అనేది. భక్తుల్ని పిలిచినప్పుడు, భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత కూడా మరి ఉండాలి కదా. అది దేవాలయం సిబ్బంది మీదను, ఆఫీసర్ల మీద, అందరి మీద ఆధారపడి ఉంది. అది వాళ్ళకి రక్షణ అనేది. మనం కళ్ళు మూసుకుని ఉండకూడదు. దాని మీద కూడా అవన్నీ కూడా ఏ పనులైనా కోర్టులు అవుతాయి, మీకు తెలుసు. అవన్నీ ఫండింగ్ ఎలా, ఏం చేయాలి, ఏంటి ఇంకా డెవలప్ చేసి ఉందా, అవన్నీ కూడా మేము చూస్తున్నాం. డెఫినెట్గా ముందుకు వెళ్తాం అట్లా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.